హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఇప్పుడు చూడబోతుంది కాల్ షూటింగ్ గేమ్ ప్యాడ్. ఇప్పుడు మనము ఆర్డర్ చేసినాక మనకి గేమ్ ప్యాడ్ ఇట్లా వస్తుంది. చూడండి, ఛార్జర్ పెడితే 2 అవర్స్కి ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ ఉంది ఇది చూడండి. ఇప్పుడు మనము గేమ్ ప్యాడ్ ఎట్లుందో చూపిస్తాం. గేమ్ ప్యాడ్తో పాటు ఒక చిన్న పిన్ వస్తుంది, ఎట్లా వస్తుందో చూపిస్తాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ పిన్ పడుతుంది, పిన్ ఇక్కడ ఉంది. ఇక్కడ గేమ్ ప్యాడ్ చూడండి. మూవీ ఇక్కడ ఇట్లా తిప్పుకోనికి అవసరం వస్తుంది. ఇక్కడ మీకు పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ మీకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఏమంటారు, మొబైల్ అన్నా ట్యాబ్లెట్లు అన్నా పెట్టాలంటే. సరేనా? ఇప్పుడు ట్యాబ్లెట్ ఎట్లా కనెక్ట్ చేయాలో చూడబోదాం. ఇది మన ట్యాబ్. ఇప్పుడు మనం గేమ్ ప్యాడ్ కనెక్ట్ చేయాలంటే మనము హోమ్ ప్లస్ ఏ ఒత్తితే మనకి ఇక్కడ 2 బటన్లు ఒత్తితే మనకి ఇప్పుడు ట్యాబ్లో కనెక్ట్ చేయడానికి అవసరం వస్తుంది. ఇక్కడ ఇట్లా లైట్ కొట్టుకుంటే మనకి ఇట్లా కనెక్ట్ అయినట్టు. ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలంటే మనము ఎల్బీ ప్లస్ ఇక్కడ ఎల్బీ అని ఉంటుంది. అది ఇక్కడ దిక్కు ఉన్నది ఎల్బీ. ఇక్కడ ఇప్పుడు చేయబెడతాం చూడు, అది మా ఎల్బీ. అది ఆర్బీ, ఎల్బీ. మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇది మీది ఎల్బీ బటన్. అంటే ఇప్పుడు మనము ట్యాబ్ ఎట్లా కనెక్ట్ చేయాలంటే చూస్తున్నాం. ఇప్పుడు మనము హోమ్ ప్లస్ ఏ వచ్చితే మనకి ఇలా లైట్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇట్లా మనకి ఇక్కడ మ్యూట్తో ఆప్షన్ బటన్ ఉంటుంది. ఇప్పుడు మనం పేరు చేయాలి కదా, దానికి మనం ఇట్లా చూస్తే పేరు న్యూ డివైస్ కనిపోతే మీకు ఇక్కడ గేమ్ ప్లస్ V3 ఆప్షన్ ఇస్తే పేరు అవుతుంది. మీరు ఇట్లా చూస్తే పేరు అని కొట్టాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పేరు అవుతుంది. మనకి ఇప్పుడు కనెక్టెడ్ అయింది. బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక గేమ్ ప్యాడ్ షూటింగ్ ప్లస్ గేమ్ V3 అని ఉంటుంది. మీకు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లేస్టోర్లో అవైలబుల్. ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే ఇప్పుడు కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా కనెక్ట్ అయింది కదా, కనెక్ట్ కాగానే మీరు ఇట్లా ఎలా పర్మిషన్ అవన్నీ తీసుకున్నట్లే ఇది ఆన్ అవుతుంది. మీకు షూటింగ్ ప్లస్ V3 యాప్ రాకపోతే మీకు ఈ స్కైనర్ మీ కళ్ళని వస్తుంది. ఈ స్కైనర్ వల్ల మీకు అవైలబుల్ అవుతుంది యాప్. ఇప్పుడు మనం వచ్చేపోయి వాటిని వస్తాయి. అప్పుడు మనకి ఇక్కడ రోబ్లాక్స్ కావాలి కాబట్టి రోబ్లాక్స్ అని కొట్టినాం. రోబ్లాక్స్ కొట్టినాక ఎడిటర్ అని థర్డ్ ఆప్షన్ అని ఉంటుంది. థర్డ్ ఆప్షన్లో మీరు ఓకే అని వస్తే ఇక్కడ మనకి అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి రోబ్లాక్స్ ఆన్ కావబోతుంది. 2 minutes రోబ్లాక్స్ మనకు లేట్ వస్తుంది, మీకు జల్దీ వస్తుంది. మీకు ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ బటన్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఎట్లా సెట్ చేయాలో కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ బటన్ కొట్టాలి, ఎందుకంటే స్టార్ట్ బటన్ కొడితే మళ్ళీ మనకి రాదు. ఇప్పుడు మనము ఒక గేమ్ ఆడబోతున్నాం. మీరు ఎప్పుడన్నా స్టార్ట్ అవుతుంటే మీకు కనెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ మనకు అట్లనే స్టార్ట్ ఉంటే మనకు కనెక్ట్ కాదు. అందుకే మనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మనం గేమ్ ప్లస్ V3 కొడుతున్నాం. స్టార్ట్ చేసి ఒక్క 2 minutes మాకు ఆన్ అవుతుంది. మేము 99% ఫెయిల్ ఆబి ఆడుతున్నాం. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ బటన్ ఒత్తాలి. స్టార్ట్ బటన్ ఒత్తగానే మనకి ఇట్లా ఈ ఆప్షన్ కొట్టగానే మనకి వస్తుంది. నేను ఆల్రెడీ వేరే దానికి సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇట్లా ఎల్బీ కాదు, మళ్ళీ మనకి ఎల్బీ అండి, సారీ ఎల్బీ కొడితే ఇక్కడ మనం మీద పెట్టుకోవాలి. తర్వాత ఆర్బీ అని వస్తుంది ఆప్షన్, ఆర్బీ
ఆర్బీని మళ్ళీ మనం ప్రెస్ చేసి మనం ఎప్పుడు స్పీడ్ని టూ మీదనే పెట్టుకోవాలి. మనం ఎప్పుడు స్పీడ్ని, లేకపోతే మనకు కష్టం. మనం తర్వాత మీకు జంప్ కావాలంటే ఆర్టీ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అండి. ఇక్కడ అది మీరు జంప్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీకు వేరే అయితే మంచిగా ఉండవు. తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ అని కనిపిస్తుంది అండి. సేవ్ బటన్ కొట్టాలి, అప్పుడే ఇట్లా వస్తుందండి. మనం ఎప్పుడు ఈ ఆప్షన్ని ఆన్ పెట్టుకోవాలి. తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొడితే మనకి ఇప్పుడు సేవ్ అవుతుంది. ప్లీజ్ ఇప్పుడు మనం ఆడొచ్చు. చూడండి, ఆడుకోవచ్చు. మనం ల్యాప్టాప్ ఎట్లా కనెక్ట్ చేయాలో చూడొచ్చు. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ల్యాప్టాప్కి మీకు ఏం ఆప్షన్స్ కొడితే మనకి వస్తుందని చెప్పిన ఎల్బీ ప్లస్ ఓమ్ అని కొడితే వస్తుంది. ఎల్బీ ప్లస్ ఓమ్ ఒకటేసారి కొడితే మనకి ఇట్లా 2 లైట్లు వస్తాయి. అప్పుడు మనకి యాక్చువల్లీ ఇట్లా పెట్టుకుంటే మనకి బ్లూటూత్ ల్యాప్టాప్లో మీకు కనెక్టెడ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఈ పెన్ అయితే హెల్ప్ చేస్తుంది మనకు బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా. చూడండి, పెట్టి చూపిస్తున్నా చూడండి. పెట్టంగానే మనకి ఇప్పుడు మూవ్ చేస్తే అంటే ఒక నిమిషం మేము ఒక గేమ్ ఆన్ చేసి చూపిస్తాం. రోబ్లాక్స్ ల్యాప్టాప్లో. అట్లనే మీకు ఫ్రీ ఫైర్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఫ్రీ ఫైర్కి యాక్చువల్లీ ఫ్రీ ఫైర్ కావాలంటే మీకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకే నేను రోబ్లాక్స్ చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ రోబ్లాక్స్ ఓకే roblox.com మన కొడతాగానే మీకు ఇట్లా వస్తుంది. నేను ఇలా ఆడి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఆడబోతున్నాం. మాకు జర అప్డేట్ అవుతుంది 2 minutes. మనకి కన్ఫర్మేషన్ రోబ్లాక్స్ అని వచ్చేసింది. ల్యాప్టాప్లో మనకు కొంచెం లేట్ అవుతుంది, 2 minutes. మీకు అయినాక ఆన్ చేసి మళ్ళీ వీడియో పంపిస్తున్నాం. మనకి యాక్చువల్లీ క్రోమ్లో రాకపోతే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాకు క్రోమ్లో వస్తలేదు, అందుకే మేము ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మాకు ఈ ఆప్షన్లో వస్తుంది. మనకు ఇక్కడ రోబ్లాక్స్ అని కొడితే మనకు ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఆన్ చేయబోతున్నాం 2 minutes. ల్యాప్టాప్కి పిన్ పెట్టి వాడుతున్నాం. మీరు ఏమంటారు బ్లూటూత్ పెట్టుకొని కూడా ఆన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆడబోతున్నాను. చూడండి మళ్ళీ అదే గేమ్ ఆడుతాను. 99% ఫీల్ నా ఫేవరెట్ గేమ్. దట్స్ వై. ఎందుకంటే మేము ఆ గేమ్లో గెలుస్తాం. ఇప్పుడు మనం ఎట్లా ఆడబోతున్నామో చూడండి. ఇప్పుడు మనం చూడండి, ఏ వస్తే మీకు ఇలా జంప్ వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.